హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో బాల అప్డేట్స్. ఇప్పుడే యాజ్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీకి అయితే ఎక్కడ లేని హైప్ ఇచ్చారండి. రిలీజ్ కాకముందే అఫీషియల్గా అవార్డులు కానీ అండ్ అలా అని ఎక్కడ చూసిన ట్వీట్లు కానీ ఈ మూవీ సూపర్ అని చెప్తున్నారు. సో అందుకే ఈ మూవీని అయితే ట్రై చేశాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది, వాళ్ళు చెప్పినంత ఈ మూవీలో కంటెంట్ ఉందా లేదా అని ఇండియా రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఈ మూవీ అయితే 2 hours రన్ టైమ్తో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓన్లీ మలయాళం ఆడియో అయితే అవైలబుల్గా ఉందండి. సో నేనైతే సబ్‌టైటిల్స్‌తో చూసేశాను. లిటరల్లీ చెప్తున్నానండి, థియేటర్లో అయితే శవాలు లెగుస్తాయి. థ్యాంక్ గాడ్ అండి ఇంకా నేను ఓటీటీలో చూశాను. అసలు ఈ మూవీలో ఏముందిరా, నేను చూడలేకపోతున్నానా లేకపోతే మీరేం చూసారు కొత్తగా అనిపించింది. సో రిలీజ్ అవ్వకముందే దీనికి వచ్చిన అవార్డులు కానీ ట్విట్టర్లో వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కానీ ఏమైంది మలయాళం వాళ్ళకి అనిపించింది నాకైతే. ఒక బోరింగ్ డాక్యుమెంటరీ అండి, అసలు అది కూడా తక్కువే అని చెప్పాలి. నేను చూసిన వాటిలో వర్స్ట్ మూవీ ఇది. సో వీడేంట్రా మరీ ఎంత నెగిటివ్గా చెప్తున్నాడని మీరు అనుకుంటే మాత్రం మీ ఓన్ రిస్క్తో మూవీని స్టార్ట్ చేయండి. ఒక అరగంటకి మీకే అర్థమైపోతుంది కంటెంట్ ఏంటని. సో అక్కడితో మీరే ఆపేస్తారు, లేదంటే జెండు బామని కొనుక్కొచ్చుకుంటారు. అసలు ఒక ప్రాపర్ స్టోరీ ఉండదు, ఒక ప్రోగ్రెస్ ఉండదు, అండ్ అలా నాకు మ్యూజిక్ బాగాలేదు, అండ్ అలానే ఏదో ఫుటేజ్ని తీసుకొచ్చి బిగ్ స్క్రీన్లో వేసినట్టు అనిపిస్తుంది. అలా నా సినిమాటోగ్రఫీ అండి ఏదో మనం కెమెరాస్ తీస్తాం కదా అందులో తీసి బ్లూ ఫిల్టర్ యాడ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా అక్కడ లేకుండా ఉన్న విపరీతమైన అడల్ట్ కంటెంట్ అండి. సో మరి యూత్ని అట్రాక్ట్ చేద్దామని పెట్టారు ఏంటో తెలియదు, కానీ ఆ కంటెంట్ అయితే అనవసరం అనిపించింది. ఒక్క పర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయండి. మీరు చెప్పండి, ఓన్లీ పర్ఫార్మెన్స్ బాగుంటే కాదు కదా, స్టోరీ కూడా బాగుండాలి, అదంతా కూడా ప్రోగ్రెస్లో ఉండాలి. సో మినిమం టెక్నికల్ వాల్యూస్ కూడా లేవండి, నాకైతే నచ్చలేదు. లిటరల్లీ ఇద్దరు లేడీస్ ఉంటారు, వాళ్ళిద్దరు నర్సులను చూపించడానికి అరగంట తీసుకుంటారండి. ఇంకా ఒక నర్స్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా తనతో ఎప్పుడు ప్రైవేట్గా గడుపుదామని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకొక నర్స్ ఏమో ఆ ఆయన ఏమో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత ఒక డ్రింక్ సీన్ వస్తున్నాడు, ఒక 1 minute. అది తప్పితే మూవీలో ఇంకేది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. లాగస్య లాగోబిహా అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి అసలు అడల్ట్ కంటెంట్ అవసరం లేదండి. వీళ్ళు అనుకున్న మినిమం స్టోరీని నార్మల్గా కూడా చెప్పేయచ్చు. సో ఎందుకంటే ఈ మూవీ గురించి మనం అయితే ఎక్కువగా చెప్పాల్సిన పని లేదండి. సో మీకు నిద్ర రావట్లేదు, మీకు కన్ఫామ్గా ఒక స్లీపింగ్ పిల్ లాంటి మూవీ కావాలంటే మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేయండి. బోరింగ్ అండ్ డల్ అని చెప్పాలి. పక్కాగా స్టార్ట్ చేసిన ఒక అరగంటకి మీరైతే పడుకుని పోతారు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.